హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ బూటబుల్ పెన్ డ్రైవ్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాట్ ఈస్ బూటబుల్ పెన్ డ్రైవ్? మనం ఎందుకు ఇది యూజ్ చేస్తాము? మన ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ హ్యాంగ్ అవ్వటం కానీ బ్లూ స్క్రీన్స్ రావటం కానీ లేదంటే విండోస్ 10 నుంచి విండోస్ 11కి అప్గ్రేడ్ చేసుకోవాలన్నా మన సిస్టమ్స్ని ఫార్మాట్ చేసేసి రీఓఎస్ వేస్తూ ఉంటాము. ఈ రీఓఎస్ వేయాలంటే మనకి పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ చేయాలి. సో రీఓఎస్ వేయాలంటే మనము పెన్ డ్రైవ్ యూజ్ చేసి ఓఎస్ వేస్తాము. దానికోసం మనం పెన్ డ్రైవ్ని బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ స్టెప్లో. ఇంకా వీడియోలోకి వెళ్తే స్టెప్ బై స్టెప్ చూద్దాం హౌ టు బూటబుల్ పెన్ డ్రైవ్. మనం కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మినిమం 16 GB పెన్ డ్రైవ్ ఉండాలి, ISO ఇమేజ్ ఫైల్ ఉండాలి, రిఫ్యూజ్ సాఫ్ట్వేర్ ఉండాలి. నేను ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను, కావాలంటే ఇన్స్టాల్ చేసుకోండి. పీసీలోకి వెళ్ళి డ్రైవ్లో సాఫ్ట్వేర్స్లో ఈ రిఫ్యూజ్ సాఫ్ట్వేర్ ఇలా ఉంటుంది, ISO ఇమేజ్ ఫైల్ ఉంటుంది. ఈరోజు నేను పెన్ డ్రైవ్లో విండోస్ 10 బూటబుల్ పెన్ డ్రైవ్ ఎలా చేస్తానో చూపిస్తాను. సేమ్ థింగ్ విండోస్ 11 అలానే బూటబుల్ చేయొచ్చు, విండోస్ 7 అలానే బూటబుల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్యూజ్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పెన్ డ్రైవ్లో ఏ డేటా ఉండకూడదు, పర్సనల్ డేటా. ఎందుకంటే పెన్ డ్రైవ్ బూటబుల్ చేసేటప్పుడు ఫార్మాట్ అవుతుంది. సో ఐఎమ్ కనెక్టింగ్ ద పెన్ డ్రైవ్. నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయగానే యాంటీవైరస్ స్కాన్ చేసేస్తుంది. ఆటోమేటిక్ డిటెక్ట్ అయిపోయింది. రిఫ్యూజ్ సాఫ్ట్వేర్లో 16 GB పెన్ డ్రైవ్, విండోస్ 10 BIOS UEFFలో ఉండాలి, NTFS ఫార్మాట్లో ఉండాలి. NTFS ఫార్మాట్లో కరెంట్ సైజ్ వచ్చేసి డిఫాల్ట్ తీసుకుంటుంది. న్యూ వాల్యూమ్ లేబుల్ వచ్చేసి చేంజ్ చేసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే ISO ఇమేజ్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విండోస్ 10 Pro ISO ఇమేజ్ ఫైల్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. విండోస్ 11 విండోస్ 10ని స్టార్ట్ చేస్తాము. ఇక్కడ వార్నింగ్ అడుగుతుంది, ఆల్ డేటా ఆన్ ఎ డివైస్ 16 GB విల్ బి డిస్ట్రాయిడ్. టు బి కంటిన్యూ విత్ దిస్ ఆపరేషన్ క్లిక్ ఓకే. టు కంటిన్యూ క్లిక్ క్యాన్సిల్. ఓకే కొడతాము. సో ఈ మెసేజ్ పాపప్ ఏంటంటే మీ పెన్ డ్రైవ్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ పెన్ డ్రైవ్గా చేంజ్ అవుతుంది. ఇట్ టేక్స్ 5 to 10 minutes ఆఫ్ టైం. బూటింగ్ అనేది కంప్లీట్ అయింది. నౌ ఇట్స్ రెడీ ఫర్ బూట్ ద సిస్టమ్స్. నెక్స్ట్ వీడియోలో